సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశానండి. 'ప్రభాస్' గారికి సంబంధించిన ఒక వీడియో. ఆ వీడియో చూసాక ఎందుకో నేను కూడా ఈ వీడియో మాట్లాడాలనిపించింది. ఇది మీకు చిన్న విషయమే అనిపించొచ్చు. కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయం అనిపించింది. 'ప్రభాస్' గారి సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. బాగా ఇష్టంగా చూస్తాను ఆయన సినిమాలు. అయితే ఏంటి ఈ వీడియో అంటే ఆయన 'మత్తు వదలరా 2' అనే ఆ సినిమాకి ట్రైలర్ ఏదో లాంచ్ చేశాడు. అదే వీడియో. ఇలా చెప్పినప్పుడు మీకు అనిపించొచ్చు. ఈ ట్రైలర్ లాంచ్‌లు, ఆడియో లాంచ్‌లు ఇలాంటి చాలామంది హీరోలు చేస్తారు కదా! 'ప్రభాస్' గురించి మాత్రం ప్రత్యేకంగా నువ్వు చెప్పడానికి ఏముంది రాయేష్ అని మీకు అనిపించొచ్చు. అయితే 'ప్రభాస్' గారి గురించి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, 'ప్రభాస్' అంటే ఇప్పుడు ఆషామాషీ వ్యక్తి ఏం కాదు. పాన్ ఇండియా స్టార్. నేను 1980లో పుట్టాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మన హీరోలు బాలీవుడ్‌లో జెండా ఎగరేస్తే చూడాలని చాలా ఆశపడేవాడిని. అంటే నాకు ఎప్పుడూ ఒక ఫీలింగు. తెలుగోడు అంటే ఖచ్చితంగా మనం ఎందులో తక్కువ? ఓ 'షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్' చేసేస్తే లేదు గానీ తెలుగు హీరోలు ఎందుకు చేయలేరు? మనోళ్ళు కూడా బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొడతారు బాలీవుడ్‌లో. ఎవడొస్తాడా అని ఎదురు చూసేవాడిని. అలాంటి టైంలో 'బాహుబలితోటి' మొత్తం అందరికీ బాక్సులు బద్దలు కొట్టాడు ఈయన. పాన్ ఇండియా స్టార్. మామూలుగా కాదు ఇంకా. అప్పటి వరకు బాలీవుడ్ సినిమాలన్నీ కలెక్ట్ చేసిన దానికన్నా వాటన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టి తెలుగోడి ఆత్మగౌరవాన్ని సినీ రంగంలో రెపరెపలాడించాడు ఆయన. ఆయన తర్వాత 'RRR'తో మన 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు వీళ్ళిద్దరూ కూడా బాలీవుడ్‌లో దుమ్ము రేగొట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన 'పుష్ప' చెప్పక్కర్లేదు. మళ్ళీ బాక్స్ ఆఫీసులన్నిటిని గడగడలాడించాడు మన బన్నీ. ఇలా ఈ నలుగురు హీరోలు అందరూ కూడా మళ్ళీ యంగ్‌స్టర్స్. బాలీవుడ్‌లో తెలుగోళ్ళ గొప్పతనాన్ని రెపరెపలాడించిన హీరోలు. పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళు. ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో కూడా వీళ్ళకి అభిమానులు ఉన్నారు. అంత ఇమేజ్ ఉన్న ఈ 'బాహుబలి', ఈ 'ప్రభాస్' ఈయన చేసిన ఆడియో లాంచ్ ఆ వీడియో నేను చూసినప్పుడు అసలు అతనేనా ఇతనా అనిపించిందండి. జనరల్‌గానే 'ప్రభాస్‌కి' చాలా ఫ్రెండ్లీ నేచర్ అని చాలా చోట్ల విన్నాను నేను. అనుకున్నాను కానీ మరీ ఇంత ఫ్రెండ్లీ నేచర్ అని ఊహించలేకపోయాను నేను. అంటే ఈ 'మత్తు వదలరా 2' అనేది అందరూ కూడా చిన్న యాక్టర్లు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్లు వాళ్ళు. అలాంటోళ్ళు ఇంటికి పట్టుకొని వెళ్లారు. ల్యాప్‌టాప్ పట్టుకొని వెళ్లారు. ఇంటి దగ్గర ఓపెన్ చేశాడు ఆయన. అక్కడి వరకు చూస్తే అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తది. కానీ దాని వెనకున్నది నేను గ్రహించగలిగానండి. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా హీరో దగ్గరికెళ్ళి ఏవండీ ఆడియో లాంచ్ కొంచెం మీరు ఇది చేయండి మేము ప్రమోట్ చేసుకుంటాం అంటే ఎవరైనా చేయొచ్చు అది. కానీ 'ప్రభాస్' ఏం చేశారంటే ఆ వీడియో ఎలా స్టార్ట్ అవుతదంటే ఓ 10 మంది కుర్రోళ్ళు ఒక రూమ్‌లో ఉంటారు. సడెన్‌గా ఒక డోర్ ఓపెన్ చేసి 'ప్రభాస్' గారు బయటకొస్తారు. వచ్చి "రేయ్ ఎవర్రా మీరు ఎంతమంది ఉన్నారు" అంటే అక్కడున్న నలుగురు, ఐదుగురు "రేయ్ మీరందరూ వెళ్ళిపోండి" అని మిగతా వాళ్ళని పంపించేస్తారు. అప్పుడు 'ప్రభాస్' గారు బయటకొస్తారు. వచ్చి ఆయన ఒక టేబుల్ మీద కూర్చుంటాడు. కూర్చున్నాక "ఏంట్రా విషయం" అంటే "ఇలాగ ట్రైలర్ ఉందండి మీరు ఓపెన్ చేయాలండి" అంటే కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు సరే పెట్టు అంటాడు ఆయన. ఆడు కూర్చోబెడతారు. దాన్ని ఓపెన్ చేస్తారు. ల్యాప్‌టాప్‌ని చేస్తే అది లోడింగ్ అంటూ ఉంటది. ఓపెన్ అవ్వదు. ఈయన ఇలా పడుకున్నట్టు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ఏంటన్నట్టు ఇలాగా 'ప్రభాస్' గారి హావభావాలుంటాయి. ఆ తర్వాత ఆయన ఏదో మొబైల్‌లో చూస్తాడు. ఈ మొబైల్‌లో నేను ఈ ట్రైలర్‌ని తస్కరించాను అన్న దగ్గర నుంచి మొదలెట్టి కంప్లీట్ చేస్తారది. అయితే అదంతా కూడా ఒక స్క్రిప్ట్. అంటే ముందుగా డైలాగులైతే చెప్పలేదు గానీ వీళ్ళు 'ప్రభాస్' గారు మేము ఇలాగ వస్తాం. మీరు ఇలాగ వస్తారు కదా! కొంచెం మీతోటి కొంచెం బాతకాని చిట్ చాట్ చేసినట్టు మేము అది షూట్ చేసుకుంటాం. దాన్ని మేము ప్రమోట్ చేసుకుంటాం. ఎవరు ఒప్పుకోరండి. పాన్ ఇండియా స్టార్స్ అసలు ఒప్పుకోరు. ఎందుకంటే అమ్మో! మా ఇమేజ్ ఏంటి? మేము ఇలాంటివి చేస్తే మమ్మల్ని చిన్నతనంగా చూస్తారేమో, లోకువ అయిపోతామేమో మేము. ఇలాంటి చిన్న చిన్న యాక్టర్లు కూడా మాతోటొచ్చి స్కిట్‌లు చేసే ఈ రెపోని వాళ్ళకిస్తే మా ఇమేజ్ ఎక్కడ తగ్గిపోద్దో అసలు దగ్గరికి కూడా రానివ్వరండి చాలామంది. కానీ 'ప్రభాస్' గారిలో అది లేదు. ఆ యంగ్‌స్టర్‌ని ఎంకరేజ్ చేయటానికి ఆయన వాళ్ళకి సమయం కేటాయించడమే కాదు, ట్రైలర్ లాంచ్ చేయడమే కాదు, వాళ్ళతో ఒక స్కిట్ యాక్ట్ చేశాడు. అది చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నానండి. అలాంటి మనస్తత్వం, ఫ్రెండ్లీ నేచర్ ఇప్పుడున్న చాలామంది హీరోల్లో ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అలా ముందుకొచ్చి ఇలాంటి యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆపరేట్ చేసే విధంగా జనరల్‌గా మన హీరోస్ ఎలా ఉంటారంటే అండి, సినిమాలో హీరో యాక్ట్ చేస్తారు. బయట కూడా హీరోగానే అనుకుంటారు. వాళ్ళని వాళ్ళు హీరోగానే ఊహించుకునేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ సినిమా వరకునే హీరోగా యాక్ట్ చేసినా, విలన్‌గా యాక్ట్ చేసినా సినిమా వరకునే. బయట మళ్ళీ మనం అందరికీ సహాయం చేసే విధంగా ఫ్రెండ్లీగా ఉండాలి అనేది 'ప్రభాస్' గారిలో చూశాను. ఇంకా చాలా మందిలో ఉంది. ఇప్పుడు 'ప్రభాస్' గారి టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఈయనొక్కరే ఫ్రెండ్లీ. మిగతా వాళ్ళని మళ్ళీ మా అభిమాన నటులని మీరు కించపరిచారు. అయితే మా వాళ్ళు అలా కాదా అని ఎవరు అపార్థం చేసుకోకండి. ఈయనలో ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ నాకు ఇప్పుడు అలా జస్ట్ ఈ సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తా ఉంటే కనిపించింది. అది మీ అందరికి కూడా తెలియజేయాలనిపించింది. అందరూ అలా ముందుకొచ్చి యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేసే విధంగా
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ముందుకొచ్చేలా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మాట్లాడాను. థ్యాంక్ యూ అండి ప్రభాస్ గారు. మీరు ఇలాగే ఫ్రెండ్లీగా అందరికీ సహాయపడుతూ మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.